Hi, this is K. Satyayana, Senior Faculty in the Aviation Maths. So, 2025 Session 1 ఇప్పుడు జరుగుతుంది జనవరిలో. జనవరి 23rd Shift 1 మ్యాథ్స్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. JEE Mains 2025 ఆన్లైన్ మ్యాథమెటిక్స్ మెమరీ బేస్డ్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ మార్నింగ్ షిఫ్ట్ డేట్ జనవరి 23rd 2025 మార్నింగ్ షిఫ్ట్ జరిగిన మ్యాథ్స్ మెమరీ బేస్డ్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్. నెంబర్ 1, ఇఫ్ ఫర్ ఎనీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇఫ్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 3 అంటే a = 3 ఇచ్చింది. సమ్ ఆఫ్ ద ఫస్ట్ 4 టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/5 అంటే 4 టర్మ్స్ యొక్క సమ్ 1/5, అది సమ్ ఆఫ్ ద నెక్స్ట్ 4 టర్మ్స్ యొక్క 4 టర్మ్స్కి ఈక్వల్, దెన్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 20 టర్మ్స్ అని అడిగింది. ఫస్ట్ 4 టర్మ్స్ అంటే 1/5 t5 + t6 + t7 + t8. సో 4/2 2a + 3d = 1/5 4a + 4d + 5d + 6d + 7d అవుద్ది. అంటే 10 of 2a + 3d = 4a + 22d. 16a = -8d, a = -d/2. సో ఇలా ఏ వాల్యూ వచ్చేసింది. దాని నుంచి మనకి S20 కనుక్కోమన్నాడు. అంటే 20/2 2a + n - 1 × dలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ద ఆన్సర్ -1080 వచ్చేసింది. క్వశ్చన్ నెంబర్ 2, హౌ మెనీ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద వర్డ్ డాటర్ సో సచ్ దట్ ఆల్ వొవెల్స్ డు నాట్ కమ్ టుగెదర్. చాలా సింపుల్ బిట్. ఏ 2 వొవెల్స్ పక్క పక్కన ఉండకూడదు అంటాడు. సో డాటర్ అనే వర్డ్లో వొవెల్స్ ఏంటంటే A, U, E 3 వొవెల్స్ ఉన్నాయి. సో ఏ 2 వొవెల్స్ పక్క పక్కన ఉండకూడదు కాబట్టి టోటల్ డాటర్ని ఇక్కడ మనకి 8 లెటర్స్ ఉన్నాయి. 8 ఫ్యాక్టోరియల్ వేస్గా దీన్ని మనం 8 ఫ్యాక్టోరియల్ వేస్గా డివైడ్ చేసుకోవచ్చు. మైనస్, సో డాటర్లో ఏ వొవెల్స్ ఒక దగ్గర, మిగతా కాన్సోనెంట్స్ ఒక దగ్గర అయితే 6 ఫ్యాక్టోరియల్ × 3 ఫ్యాక్టోరియల్. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 3600 వస్తుంది. దీన్ని ఇంకో మెథడ్గా చేసుకోవచ్చు. పక్క పక్కన ఉండకూడదు కాబట్టి ఈ పక్కన పడేసి, ఇవి 5 ఉన్నాయి కాబట్టి సో 5 అరేంజ్ చేసుకోవాలి 5 ఫ్యాక్టోరియల్ వేస్ ఇంటూ. సో ఈ 5కి 6 గ్యాప్స్ ఉంటాయి. 6 గ్యాప్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 3 వొవెల్స్, దెన్ 6p3 వేస్. 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6p3 ఇది చేసినా కానీ 3600 ఆన్సర్ వస్తుంది. థర్డ్ క్వశ్చన్, 2 బేస్డ్ డైస్ ఆర్ టాస్డ్, డై 1 and 1 on 2 faces, 2 faces, 2 on 2 faces, and 3, 4 on the other faces, while die 2 as 2 on 2 faces, 4 on 2 faces, 1 and 3 on ఫస్ట్ డై మీద ఫేసెస్ ఏమనంటే 1 1 2 2 3 4 ఉంది. సెకండ్ డై మీద 2 2 4 4 1 3 ఉంది. సో వీటిని సమ్ చేస్తే 4 and 5 రావాలన్నట్టు. సో సమ్ ఈజ్ 4 అంటే 2, 2 1, 3 3, 1 అవుద్ది. 5 రావాలంటే 2 3 3 2 1 4 4 1 అవుతుంది. ప్రాబబిలిటీ ఏంటంటే 2/6 × 2/6 + 2/6 × 1/6 + 1/6 × 1/6 + 2/6 × 1/6 + 1/6 × 2/6 + 2/6 × 2/6 + 1/6 × 1/6. సో సింప్లిఫికేషన్ చేస్తే దీన్ని జస్ట్ 4/36 + 2/36 + 1/36 + 2/36 + 2/36 + 4/36 + 1/36 36/36, that is 4/9 is the answer. f of x is continuous at x is equal 0 while f of x is equal 2/x sin of k + 1 × x plus sin of k2 + 1 × y if x less than 0. So f of x is equal 4 if x is equal to 0. f of x is equal to 2/x log of k2x + 1/k1 + x + 1 x greater than 0. Then k1 square + k2 square is not. So 2 of k1 + 1 + k2 + 1 is equal to 4. అంటే k1 + k2 is equal to 0. 2/4 log of k2 + 1 + 1 by k1 + 1 + 1 అవుద్ది.
అంటే 2 log of k2 plus 1 plus 1 by h minus 2 log of k1 plus 1 plus 1 by h. So 2 of k2 minus k1 is equal 4 అవుద్ది. సో k2 minus k1 is equal 2 అవుద్ది. k2 is equal to 1, then k1 is equal to minus 1 వస్తుంది. సో k1 స్క్వేర్ ప్లస్ k2 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇఫ్ a is equal set of 1 2 3 4, a relation R defined on the set A is given by R is equal to 3 3 2 1 2 3, then minimum number of elements added in R to make R an equivalence relation. అంటే ఈక్వివలెన్స్ రిలేషన్ కావడానికి ఇంకా ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలని అడుగుతున్నాడు. ఆర్ అనేది ఇచ్చిన రిలేషన్ ఏంటంటే 3 3 2 1 2 3 ఇచ్చింది. రిఫ్లెక్స్ కావాలంటే ఏం కావాలి 1 1 2 2 4 4 కావాలి. సిమెట్రిక్ కావాలంటే ఏం కావాలి 1 2 సో 3 2 కావాలి. ట్రాన్సిటివ్ కావాలంటే 1 3 3 1 అంటే 1 1 అవుద్ది. సో మినిమం ఎలిమెంట్స్ ఎన్ని యాడ్ చేయాలంటే 1 2 3 4 5 6 7. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద కార్డ్ parabola 2y is equal to 3x square intercepted by the line x plus y is equal to 1 at vertex అని అడిగాను. ఇది పారాబోలా. దీంట్లో 3x స్క్వేర్ మైనస్ 2y ఆఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 0. సింప్లిఫికేషన్ చేస్తే 3x స్క్వేర్ మైనస్ 2xy మైనస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. tan theta ఈక్వల్ టు 2 రూట్ ఓవర్ 1 మైనస్ 3 ఆఫ్ మైనస్ 2 బై సో 3 మైనస్ 2. ద ఫార్ములా ఈజ్ 2 ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab బై a ప్లస్ b 2 రూట్ 7 అవుతుంది. theta is equal tan inverse 2 root 7. Sixth question, if the curve satisfying the differential equation dy by dx 6 minus 2 e power 2xy by 1 plus e power 2x passing through the 0 comma 0 and log 2 comma k, then k is dy by dx plus 2y e power 2x plus by 1 plus e power 2x is equal to 6 by 1 plus e power 2x అడిగింది. సో దీంట్లో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే e పవర్ 2 ఆఫ్ e పవర్ 2x బై 1 ప్లస్ e పవర్ 2x అవుతుంది. దానికి e పవర్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ 2x, సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ 1 ప్లస్ e పవర్ 2x అవుతుంది. జనరల్ సొల్యూషన్ వచ్చేసి y ఇంటూ 1 ప్లస్ e పవర్ 2x ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ లైక్ 6 dx అవుతుంది. సో y ఇంటూ 1 ప్లస్ e పవర్ 2x ఈజ్ ఈక్వల్ 6x ప్లస్ 3. దిస్ ఈజ్ ద పాసింగ్ త్రూ ది 0 0 x ఈజ్ ఈక్వల్ 0 y ఈజ్ ఈక్వల్ 0 అయితే c 0 అవుతుంది. సో y ఆఫ్ 1 ప్లస్ e పవర్ 2x ఈజ్ ఈక్వల్ 6x, y ఈజ్ ఈక్వల్ టు 6x బై 1 ప్లస్ e పవర్ 2x అవుతుంది. మా k కాబట్టి x ఈజ్ ఈక్వల్ log 2, y ఈజ్ ఈక్వల్ టు k రాస్తే k ఈక్వల్ టు 6 log 2 బై 1 ప్లస్ 4 అంటే 6 బై 5 log 2 అవుతుంది. సో లెట్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు log x అండ్ g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4 మైనస్ 2x క్యూబ్ plus 2x square minus x plus 1 by 2x square minus 2x plus 1. Then domain of f of g of x for x greater than 0 is. ఈక్వేషన్ ఏంటంటే x పవర్ 4 మైనస్ 2x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 గ్రేటర్ దాన్ 0. దీన్ని x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2x ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 గ్రేటర్ దాన్ 0 అనొచ్చు. x స్క్వేర్ ప్లస్ 1 కామన్ తీస్తే x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 గ్రేటర్ దాన్ 0. x స్క్వేర్ ప్లస్ 1 x మైనస్ 1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అంటే x గ్రేటర్ ఈక్వల్ టు 0 ఒకటి, x బిలాంగ్స్ టు 0 టు 1 యూనియన్ 1 టు ఇన్ఫినిటీవ్గా చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 8, 2 ఆఫ్ 3 ప్లస్ y e పవర్ 2x dx మైనస్ 7 ప్లస్ e పవర్ 2x dy ఈక్వల్ టు 0. ద పాయింట్ 0 5 సాటిస్ఫై ద కర్వ్. ఆల్సో పాయింట్ log n log 2 k సాటిస్ఫై ద కర్వ్, దెన్ k ఈజ్ అని అడిగింది. సో ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చిందంటే 2 ఆఫ్ 3 ప్లస్ y e పవర్ 2x dy బై dx ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ e పవర్ 2x అవుతుంది. e పవర్ tx ఈజ్ ఈక్వల్ t అనుకుంటూ 2 e పవర్ 2x dy బై dx బై dy ఈజ్ ఈక్వల్ dt బై dy అవుతుంది. అంటే 3 ప్లస్ y dt బై dy ఈక్వల్ టు 7 ప్లస్ t. dt బై 7 ప్లస్ t ఈక్వల్ టు dy బై 3 ప్లస్ y. వేరియబుల్స్ని సపరబుల్ చేసాం. సో లాగ్ ఆఫ్ 7 ప్లస్ t బై 3 ప్లస్ y ఈజ్ ఈక్వల్ c అవుతుంది. సో t ప్లస్లో e పవర్ 2x రాస్తే 7 ప్లస్ e పవర్ 2x బై 3 ప్లస్ y ఈక్వల్ టు ఆల్ఫా. సో పాయింట్ వచ్చేసి 0, 3 కాబట్టి బై 8 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అవుతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 7 ప్లస్ e పవర్ 2x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ y. ఇప్పుడు ఇక్కడ x ఈజ్ ఈక్వల్ log 2 సబ్స్టిట్యూట్ చేస్తే సో 11 ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ y ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది.
అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. టేకింగ్ కాంజుగేట్ తీసుకుంటే మాడ్యులేస్ ఆఫ్ z మైనస్ i బై 2z ప్లస్ i ఈక్వల్ టు 1/3. సో దీన్ని మాడ్యులేస్ ఆఫ్ z మైనస్ i బై z ప్లస్ i బై 2 ఈజ్ ఈక్వల్ టు 2/3 అనొచ్చు. సో దీనికి సెంటరు 0,2/5. సో d వచ్చేసి 0,-4/-1 అంటే 0,4 అనొచ్చు. సో అప్పుడు సెంటర్ ఏమవుతుందంటే 0,11/5 అవుతుంది. సో 1/2 ఇంటూ 11/5 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 35. 11 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 350 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 10. వాల్యూ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/13 కాస్ ఎక్స్ ప్లస్ 5/13 సైన్ ఎక్స్ ఈజ్. సో ఎక్స్ బిలాంగ్స్ టు -π/2, π అని అడిగిండు. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/13 కాస్ థీటా అని అనుకుంటే కాస్ ఎక్స్ ప్లస్, సో ఇది సైన్ థీటా అవుతుంది, సైన్ ఎక్స్ అవుతుంది. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ థీటా అవుతుంది. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ థీటా అంటే ఎక్స్ మైనస్ థీటా అవుతుంది. సో ఎక్స్ మైనస్ థీటా అంటే -5 ఇన్వర్స్ ఆఫ్ 5/12గా చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 11. ఇఫ్ ఫర్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ హ్యావింగ్ ఇన్ఫినైట్ సొల్యూషన్ λ-4 ఆఫ్ ఎక్స్ ప్లస్ λ-2 ఆఫ్ వై ప్లస్ λz ఈజ్ ఈక్వల్ 0, 2x plus 3y plus 5z is equal 0, x plus 2y plus 6z is equal 0, then lambda square plus lambda is homogeneous equation. So delta 0 కి ఈక్వల్ చేసుకుంటే λ-4, λ-2, λ 2, 3, 5, 1, 2, 6 ఈక్వల్ టు 0. డిటర్మినెంట్ కట్టుకుంటే సో λ-4 ఇంటూ 18 - 10 మైనస్ ఆఫ్ λ-2 ఇంటూ 12 - 5 ప్లస్ λ ఇంటూ 4 - 3 ఈజ్ ఈక్వల్ 0, 2 λ -18 ఈజ్ ఈక్వల్ 0. నౌ λ ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది. సో λ స్క్వేర్ ప్లస్ λ అంటే 81 ప్లస్ 9 90 అవుతుంది. దాని క్వశ్చన్ నెంబర్ 12. ఇఫ్ ద ఈక్వేషన్ 5x³ - 15x ప్లస్ a ఈక్వల్ టు 0 యాజ్ 3 రియల్ రూట్స్ దెన్ రేంజ్ ఆఫ్ a అని అడిగాను. f(x) ఈజ్ ఈక్వల్ టు 5x³ - 15x ప్లస్ a. దీన్ని డెరివేటివ్ చేస్తే సో 15x² - 15 ఈక్వల్ టు 0 అవుతుంది. f(1), f(-1) సబ్స్టిట్యూట్ చేస్తే a - 10, a + 10 లెస్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే -10 లెస్ దర్ ఈక్వల్ టు a లెస్ దర్ ఈక్వల్ టు 10. f(1) అంటే 5 - 15 10 అంటే 10. f(-1) అంటే -5 + 15 + 10 20 అవుతుంది. అంటే 15x - 5x³ 5x కామన్ చేస్తే 3 - x² అవుతుంది. దీనికి గ్రాఫికల్గా మనం చూసుకున్నట్లయితే ఈ కర్వ్స్ f(x) ఈజ్ ఈక్వల్ టు 5x³ - 15x + 10, f(1) 0 అవుతుంది, f(-1) 20 అవుతుంది, f(x) సో దీంట్లో f(1) ఈక్వల్ టు -20, f(-1) ఈజ్ ఈక్వల్ టు -5 + 15 + 10. సో ద ఆన్సర్ ఈజ్ 20. ఫంక్షన్ f(x) ఈజ్ ఈక్వల్ టు log x base e and g(x) ఈజ్ ఈక్వల్ టు 4/2x² - 2x + 1. డొమైన్ ఆఫ్ y ఈక్వల్ టు f ఆఫ్ g. సో f ఆఫ్ g(x) ఈజ్ ఈక్వల్ టు log g(x) అంటే log ఆఫ్ 4/g(x) ఎంత మనకి 4/2x² - 2x + 1. సో 2x² - 2x + 1 ఆల్వేస్ పాజిటివ్ కావాలి. సో ఇది డెల్టా లెస్ దర్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాంప్లెక్స్ నెంబర్స్ కాబట్టి ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు R డొమైన్ R అవుతుంది. 15th క్వశ్చన్. ఏరియా ఆఫ్ ద larger region bounded by the curves y equal to modulus of x minus 1 and x² plus y² is equal to 25 is set of x by 2 root over 5² minus x² plus 5² by 2 sin inverse x by 5 4 bounds 4, -3 minus 25 by 3 minus 25 by 3 అవుతుంది. అంటే బౌండ్స్ అప్లై చేస్తే 25 π ఆఫ్ 2 into 3 into 25 by 2 sin inverse of 4 by 5 minus of -3 by 2 into 4 minus 25 by 2 sin inverse 3 by 5 of minus 25 by 2. అంటే 25 minus 12 plus 25 by 2 into pi by 2 minus 25 by 2. So 25 minus 25 by 4 plus 1 by 2 అవుతుంది. 75 by 4 plus 1 by 2. Number 15. In the expansion of 1 plus 2 power 1 by 3 plus 3 power 1 by z whole power 6 the sum of all rational terms అడిగింది. సో ఇది మల్టీనామియల్ థియరం ప్రకారం దీన్ని అప్లై చేసుకుంటే 6 ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ ప్లస్ q ఫ్యాక్టోరియల్ r ఫ్యాక్టోరియల్
1 power p, 2 power 1 by 3 whole power q, 3 power 1 by 3 whole plus q plus r is equal to 6. అప్పుడు q is equal to 0, 3, 6 పాసిబుల్ అవుతుంది. q 0, 3, 6గా పాసిబుల్ అవుతుంది. p 0, 2, 4, 6గా పాసిబుల్ అవుతుంది. సో q 3, 6, 0 అయితే r ఏమవుతుందంటే 2, 4, 6, 0 అవుతుంది. అప్పుడు q6 అయితే p0, r0 ఫస్ట్ కేసు అవుతుంది. సెకండ్ కేసు q0 అయితే r0, p6 అవుతుంది. r0 అయితే p4 అవుతుంది, r4 అయితే p2 అవుతుంది, r6 అయితే p0 అవుతుంది. అప్పుడు q3 అయితే r0 అయితే p3 అవుతుంది, r2 అయితే p1 అవుతుంది. కాబట్టి వీటిని సమ్ చేస్తే 6 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 స్క్వేరు ప్లస్ 6 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ప్లస్ 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఇంటూ 1 ప్లస్ 6 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 6 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 అవుతుంది. ప్లస్ 6 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 6 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 3 అవుతుంది. సింప్లిఫికేషన్ చేస్తే 1 ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 15 ఇంటూ 3 ప్లస్ 15 ఇంటూ 9 ప్లస్ 1 ఇంటూ 27 ప్లస్ 40 ప్లస్ 360 మొత్తం 4 ప్లస్ 1 ప్లస్ 45 ప్లస్ 135 ప్లస్ 27 ప్లస్ 40 ప్లస్ 360 612గా వస్తుంది. ఇది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 70 of cot 10 cot 70 minus 1. So sin 70 cot 10 into cot 70 minus 1 ని cotని cos by sin రాస్తే cos 10 cos 70 minus sin 10 sin 70 by sin 10 sin 70. So cos a cos b minus sin a sin b అంటే cos of a plus b 70 plus 10 70 sin 70 కట్ అవుతుంది. cos 80 by sin 10. సో cos 80 అన్న sin 10 అన్న ఒకటే, sin 10 by sin 10 is equal to 1. Number 17, if I of x is equal integral dx by x minus 11 whole power 11 by 13 x plus 15 whole power 15 by 13 and I of 37 minus I of 24 is equal to 1 by 4 of 1 by b power 1 by 13 minus 1 by a power 13, then 3 of a plus b is an added. So I of x is equal to integral dx by x minus 11 whole power 11 by 13 x plus 15 whole power 15 by 13. So integral dx by, so దీన్ని ఎట్లా రాస్తామంటే x minus 11 by x plus 15 whole power 11 by 13 x plus 15 whole square ఇస్తాం. దీన్ని ఇంటిగ్రేషన్ 1 by 26 ఇంటిగ్రల్ t పవర్ 11 by 13 dt అవుతుంది. 1 by 26 t పవర్ 2 by 13 by 2 by 13 ప్లస్ c ఇక రాసుకో ఈక్వల్ 1 by 4 ఆఫ్ x minus 11 by x plus 15 హోల్ పవర్ 2 by 13 ప్లస్ c అవుతుంది. అడిగింది ఏంటంటే i 37 మైనస్ i 24 అడిగిండు. సో 1 by 4 26 హోల్ పవర్ 2 by 13 by 52 మైనస్ 13 by 39 2 పవర్ 13. సో 1 by 4 1 by 2 whole power 2 by 13 minus 1 by 3 whole power 2 by 13. 1 by 4 of 1 by 4 power 1 by 13 minus 1 by 9 power 1 by 13. b 4 అవుతుంది, a 9 అవుతుంది. కాబట్టి 3 of a plus b కనుక్కోమండి. కాబట్టి 3 into 4 plus 9, the answer is 39. 18. Center of the circle lies in the positive x-axis which the such that center coincides with focus of the hyperbola x square by alpha square minus y square by beta square is equal to 1. Diameter is equals to the trans-axis. If the equation 1 of the tangent circle is x minus y plus 1 is equal to 0, circle subtended a chord of the length 4 by root 13, then 3x minus 2y plus 1 is equal to 0. Find 3 alpha square plus beta square. So ఈ డయాగ్రామ్ ప్రకారము 3x minus 2y plus 1 is equal to 0, x minus alpha square x square by alpha square minus y square by beta square is equal to 1. So modulus of ae plus 1 by 2 root 2 is, so ae plus 1 whole square is equal to alpha square అవుతుంది. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకో, అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ప్లస్ 2ae ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ఈక్వేషన్ 1 అవుతుంది. సో నెక్స్ట్ ఇంకో డిస్టెన్స్ మాడ్యులస్ ఆఫ్ 3ae ప్లస్ 1 by root over 9 plus 4 whole square is equal to alpha square minus 4 by 13. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 9a square e square plus 6ae plus 5 is equal to 13 alpha square. ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే ఒక ఈక్వేషన్ వస్తుంది.
5 alpha square e square minus 14 ea minus 3 equal to 0. Factors find out. 5 e alpha plus 1 e alpha minus 3 is equal to 0. So అవుతుంది. సో x is equal to e alpha is equal to 1 by 5, e alpha is equal to 3గా చెప్పుకోవచ్చు. ఫర్ 1లో 3 plus 1 whole square is equal to 2 alpha square. సో alpha square is equal to 8. e equal to 5 by 2 root 2 అవుతుంది. సో ఆల్ఫా స్క్వేర్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కాబట్టి బీటా స్క్వేర్ 9 minus 8 అంటే 1 అవుతుంది. అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఫైండ్ సో దీంట్లో 3 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కనుక్కోవాలి కాబట్టి ద ఆన్సర్ ఈజ్ 25 అవుతుంది. నెంబర్ 19 ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ ఈ స్క్వేర్ టు ఈ పవర్ 4 1 by x e power 1 plus log x square whole power minus inverse 1 by e power 1 plus log x whole square inverse 1 plus e power 1 plus 6 minus log x square whole inverse dx is equal to అడిగింది. సో పుట్ log x is equal to t అయితే 1 by x dx is equal to dt అవుతుంది. I is equal to బౌండ్స్ ఇంటిగ్రల్ 2 to 4గా కన్వర్ట్ అవుతుంది. e పవర్ 1 plus t square inverse dt by e power 1 plus t square inverse plus e power 1 plus 6 minus t square whole inverse అవుతుంది. అప్లై ద కింగ్స్ మనం అప్లై చేసుకుంటే I is equal to ఇంటిగ్రల్ 2 to 4 e పవర్ 1 plus 6 minus t square whole inverse by e పవర్ 1 plus 4 minus t square whole inverse ప్లస్ ఈ పవర్ 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ ఇన్వర్స్ అవుతుంది. 2i ఈక్వల్ టు 2 to 4 1 dx అవుతుంది. 2i ఈక్వల్ టు సో ఎక్స్ బౌండ్స్ 2, 4 అవుతుంది. 2i ఈక్వల్ టు 2 దెన్ i ఈక్వల్ టు 1గా క్వశ్చన్ నెంబర్ 20 లెట్ a and b ఆర్ ద నాన్ సింగులర్ కమ్యూటేటివ్ మ్యాట్రిసెస్ దెన్ a ఆఫ్ అడ్జాయింట్ a ఇన్వర్స్ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ b ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు అని అడిగింది. గివెన్లో ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ సో కాబట్టి ఏ ఇంటూ ఏ బై డెట్ ఏ. సో నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ బి ఇన్వర్స్ అంటే బి బై డెట్ బి హోల్ ఇన్వర్స్ ఇంటూ బి అడిగింది. సో ఏ ఇంటూ డెట్ బి సో ఏ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ బి. సో ఇక్కడ మనకి ఏ ఇన్వర్స్ ఐ అవుద్ది, బి ఇన్వర్స్ ఐ అవుద్ది కాబట్టి డెట్ ఏ డెట్ బి ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 21 ఇఫ్ ఏ ఆఫ్ బి మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ సి మైనస్ ఏఎక్స్ ప్లస్ సి ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 యాజ్ ఈక్వల్ రూట్స్ అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ 0, బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అండ్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 15, బి ఈక్వల్ టు 36/5 అయితే దాని వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అడిగేయండి. బి అనేది హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. అప్పుడు ఏ హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఏ అండ్ సిలో ఉంటుంది. అంటే AC/15 ఈజ్ ఈక్వల్ 36/5 అవుతుంది. అంటే AC ఈజ్ ఈక్వల్ 54 అవుతుంది. 9 square plus 60 square equal to 81 plus c square అడిగింది కాబట్టి 81 plus 36 117గా చెప్పుకోవచ్చు. 20 put up the perpendicular point Q 10 minus 3 minus 1 on the line x minus 3/7 equal to y plus 1/2 is equal to z plus 2/-1 is the point P. Then the area of triangle PQR when R is 3, 2, 1 is not again.